ఈ లక్షణాలు ఉంటే మీకు థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లే. మీరు అనవసరంగా బరువు పెరుగుతున్నారా, లేదా విపరీతమైన నీరసంగా అనిపిస్తుందా? దీనికి కారణం మీ మెడలోని చిన్న గ్రంథి కావచ్చు, అదే థైరాయిడ్. మన మెడ ముందు భాగంలో ఉండే ఈ సీతాకోక చిలక ఆకారపు గ్రంథి మన శరీరంలోని అతి ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది. కానీ ఇది సరిగ్గా పనిచేయకపోతే మొత్తం శరీరం అదుపు తప్పుతుంది. అసలు థైరాయిడ్ సమస్యలు ఎన్ని రకాలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ 3 నిమిషాల వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. థైరాయిడ్ ప్రధానంగా మన జీవక్రియను నియంత్రిస్తుంది. అంటే మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చే వేగాన్ని ఇది డిసైడ్ చేస్తుంది. ఇందులో ప్రధానంగా 2 రకాల సమస్యలు ఉంటాయి. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా విడుదలైనప్పుడు మీ బాడీ మెటబాలిజం నెమ్మదిస్తుంది. రెండోది హైపర్ థైరాయిడిజం, హార్మోన్లు ఎక్కువగా విడుదలైనప్పుడు మెటబాలిజం చాలా వేగంగా మారుతుంది. హైపోథైరాయిడిజం అంటే విపరీతమైన అలసట మరియు నీరసం, తిండి తక్కువగా తిన్న బరువు పెరగటం, జుట్టు రాలటం, చర్మం పొడిబారటం, చలిని తట్టుకోలేకపోవడం మరియు డిప్రెషన్. హైపర్ థైరాయిడిజం ఉంటే గుండె వేగంగా కొట్టుకోవటం, ఎంత తిన్నా బరువు తగ్గటం, వేడిని తట్టుకోలేకపోవటం, విపరీతమైన చెమటలు, ఆందోళన, చిరాకు మరియు నిద్రలేమి సమస్యలు ఉంటాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య వచ్చే అవకాశం 5 నుండి 8 రెట్లు ఎక్కువ. ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడిన వారు, కుటుంబ చరిత్ర ఉన్నవారు లేదా టైప్ 1 డయాబెటీస్ వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అయోడిన్ లోపం కూడా థైరాయిడ్ వాపుకు దారితీస్తుంది. మరి పరిష్కారం ఏమిటంటే కేవలం ఒక చిన్న రక్త పరీక్ష TSH, T3, T4 ద్వారా మీ థైరాయిడ్ స్థితిని తెలుసుకోవచ్చు. వైద్యుల సలహాతో లెవోథైరాక్సిన్ వంటి మాత్రలు వాడితే దీన్ని సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, థైరాయిడ్ అనేది భయపడాల్సిన జబ్బు కాదు. క్రమం తప్పకుండా మందులు వాడితే మీరు సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యాల విషయాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.